జగ్గారెడ్డి గారు ఓపెన్గా 34వ వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినవని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుంఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, ఓ 5-6 మంది రౌడీ షీట్లను పట్టుకొని వచ్చాడు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీట్లను తీసుకొని 100 మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి వాళ్ళని దొబ్బి వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు. ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండ్రు. ఇక అక్కడి నుంచి ఆయన వీరంగం 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ గారిని శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని బిడ్డా నీ సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉచ్చదాగినవి 10 సంవత్సరాల నుండి బిడ్డా నీ సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు.